నీవు యెహోవా యందు ఆనందించుము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఏప్రిల్ మాసమంతా నా దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. చదువుబడిన ఈ వాక్యంలో దేవుడు తన ప్రజల పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదనని దేవుడు తన ప్రజలైన వాళ్ళతో యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భూమిని సృజించుకున్నప్పుడు దేవుని దగ్గర దూతలు ఉండేవాళ్ళు. వాడికి కొన్ని పనులు నియమించి ఉండేవాడు. వాళ్ళలో లూసిఫర్ అనే ఒక దూత ఉండేవాడు. దూతలందరినీ కూడా దేవుడు హెచ్చించి ఆనాడు ఆ ఆకాశం మండలంలో దేవుని దగ్గర దేవుడు తన దూతల్ని హెచ్చించిన వాడే, గణపరిచిన వాడే. ఈ భూమిని దేవుడు సృజించుకున్నప్పుడు దేవదూతలు ముందుగా ఉన్నారు. వారిలో గాబ్రియల్ దూత ఉండేవాడు. ఆయన యొక్క పని ఏంటంటే శుభ సమాచారాన్ని చెప్పే పని. మిఖాయేలు దూత ఉండేవాడు. దేవుని ప్రజల నిమిత్తమై యుద్ధం చేసే పని ఆ దూత యొక్క పని. యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే అశ్షూరు యొక్క సైనికుల్లో 185,000 మందిని ఒక్క దెబ్బతో మిఖాయేలు దూత చంపేశారు. దేవుని ప్రజల పక్షమై యుద్ధం చేసే పని మిఖాయేలు పని. అలాగే ఈ లూసిఫర్ ఉండేవాడు. 24 గంటలు రాత్రి పగళ్ళు దేవుని స్తుతించే పని అతనికి ఆపోజిట్ పడింది. కానీ దూతలన్నింటిలో కూడా ఈ లూసిఫర్ తాను హెచ్చించి ఘనపరుచుకున్నాడు. దేవుడు హెచ్చించి ఘనపరిచినా కూడా ఆ దూత తన సౌందర్యాన్ని బట్టి అతిశయపడి గర్వించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి ఈ భూమికి ఆ దూతని త్రోసివేశాడు. ఆ ఒక్క దూత పట్టడంతో ఈ భూమి చీకటి అంధకారం కమ్ముకున్నది. ఒక్క దూత అన్నప్పుడు ఒక దూత కాదు, అదంతో పాటు 333 కోట్ల దూతలు ఈ భూమి మీద పడగొట్టబడ్డాయి. ప్రేమ ద్వారా ఆ దూత తను తాను అతిశయించుకొని హెచ్చించుకొని గణపరుచుకోవడం చేత మహోన్నతుడితో సరిసమానంగా నేను చేసుకుంటున్నాను చెప్పి అతిశయపడ్డప్పుడు దేవుడు ఆ దూతని భూమి మీద త్రోసివేశాడు. కనుకనే లూసిఫర్ ఆనాడు దేవుని చేత ఉన్నతమైన స్థానంలో ఎక్కించబడి ఆశీర్వాదకరంగా ఉన్నా కూడా అతిశయపడటం చేత దేవుడు ఆ దూతని భూమి మీద త్రోసివేశాడు. కానీ దేవుడు తన ప్రజలను వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఎక్కించి ఆశీర్వదించినప్పుడు ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కాచు పొందరు కాక. హల్లెలూయా. నీ తండ్రి యాకోబు స్వాస్థ్యంలో నీకు అనుభవంలో ఉంచదను అని దేవుడు తన ప్రజల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. లోకంలో కూడా గమనించినట్లయితే ఒక ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన వాళ్ళు ప్రారంభ దశలో ఏమీ లేని వాళ్ళే. ఆ తర్వాత స్థితిగతులు మారుతూ వచ్చాయి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు, గణపరుస్తాడు. లోక సంబంధమైన హెచ్చింపులు ఘనతలు ఉన్నాయి. దేవుని ప్రజల మధ్యలో కూడా హెచ్చింపులు ఘనతలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు తన ప్రజలని నిజముగా ఆయన ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టి మిమ్మల్ని మీ సంతతిని రాబో రోజుల్లో ఉన్నత స్థలముల మీద నా దేవుడు ఎక్కించుదురు గాక. ఉన్నత స్థలముల మీద ఎక్కించినప్పుడు ఆయన ఎందుకు ఎక్కిస్తాడు ఉన్నతమైన స్థలములలో అని 3 విషయాలు నేను రాసుకొచ్చాను బైబిల్లో. దేవుడు తన ప్రజలని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఎక్కిస్తాడు. అంటే ఒక ఘనత, హానర్, గొప్పతనం, మేలులు, ఆశీర్వాదాలు అనేది దేవుడు తన ప్రజలకి వారి సంతతికి అనుగ్రహించేవాడు. ఎందుకు ఉన్నతమైన స్థలంలో దేవుడు ఎక్కిస్తాడు?
ఉన్నతమైన స్థలాల్లో లోక సంబంధమైన ప్రజలు ఎక్కి గొప్ప చేయబడుతూ ఉన్నారు. మరొక వైపు దేవుని ప్రజలైన మనము కూడా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నాం. ప్రభువులో ఉండడమే ఒక ఉన్నతమైన హెచ్చింపు ఘనత. ప్రభు మార్గంలో నడిపించబడమే ఉన్నతమైన స్థానంలో ఎక్కించబడిన అనుభవాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థానాల్లో ఎక్కిస్తామంటే ఏదో సీఎం పిఎం పోస్ట్ ఇస్తామని దేవుడు చెప్పట్లేదు, కానీ ప్రభు మార్గంలో నడిపించబడుతూ దేవుడిచ్చే సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు పొందుకొని ఈ మార్గంలో నడిపించబడమే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే లోకంలో గొప్ప ఆశీర్వాదం ఏమీ కూడా లేదు. దావీదు రాజే ఉన్నాడు, ఉన్నతమైన స్థలాల్లో ఎక్కించబడ్డవాడే. కానీ 24వ కీర్తన 7వ చరణంలో దేవుని దగ్గర ఉండే హెచ్చింపు ఘనతను కోరుకున్నవాడి ఆయన దేవుని దగ్గర ఒక్క వరాన్ని అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, నా జీవిత కాలం అంతా నేను నా దేవుని మందిరంలో నివాసింపగోరుదును అని. రాజై లోక సంబంధమైన గొప్పతనాన్ని హెచ్చింపును పొందుతున్నవాడే, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఎక్కింపబడిన వాడే దేవుని దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, లోక సంబంధమైన అనుభవాల్లో ఉన్నతమైన స్థానంలో ఎక్కించే అనుభవాలు ఉన్నాయి. దేవుని ప్రజలైన మనము కూడా ప్రభువులో నడిపించబడే ఉన్నతమైన ఆశీర్వాదాలు, గొప్పతనాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏది గొప్పది అంటే, ఇలా ప్రభు మార్గంలో నడిపించబడి మీరు మీ సంగతి దేవుని మార్గంలో ఆశీర్వాదాలను కొనసాగడమే గొప్ప కార్యం. హల్లెలూయా. ఇదిన వరకు దేవుడు ఉన్నతమైన స్థలముల మీద ప్రభు మిమ్మల్ని ఎక్కించి ఘనపరుస్తూ వచ్చారు. గతంలో మీకున్న స్థితి ఏంటి, ఇప్పుడు మీ స్థితి ఏంటి అని ఆలోచిస్తే మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. ప్రభు ఈ పట్టణానికి రాకముందు స్థితి చాలా చిన్నది, కానీ ఈ రోజున హెచ్చించి ఆశీర్వదించామని మీ స్థితిని బట్టి మీరు ప్రభుని ఘనపరుస్తున్నారు. చూడండి, ఇదియే ఉన్నతమైన స్థలములలో ఎక్కించే అనుభవము. హల్లెలూయా. దేవుడు ఈ రోజున ఒక ఉన్నతమైన స్థలాలు దేవుడు ఎందుకు మిమ్మల్ని ఎక్కించాడంటే, ఎందుకు ఉన్నతమైన స్థలముల మీద ఎక్కిస్తారు? ఒకటి, యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యం మీద గమనిస్తే, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానన్నాడు దేవుడు. ఎందుకు ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తాడు అంటే, ఒకటి, సమాధానం ఇవ్వటానికి. యాకోబు ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగచేయును. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగచేయునని వాక్యం చెప్తుంది. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తారు అంటే, ఒకటి, సమాధానం ఇవ్వటానికి. హల్లెలూయా. ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఆ దేవుడు మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో సమాధానాన్ని మెండుగా దయచేయగలుగుతాక. ప్రియమైన వారులారా, దేవుడు ఉన్నతమైన ఆ స్థలంలో ఎక్కించి మిమ్మల్ని మీ పిల్లలు నడిపిస్తూ ఉంటాడు. మనకు మీకు చెప్పినట్లుగా ఉన్నత స్థలముల మీద ఎక్కించాడు అంటే సీఎం పిఎం పెద్ద పోస్ట్ ఇచ్చి మనం నడిపించట్లేదు. ప్రభువులో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. కారణం ఏంటంటే, లోకంలో ప్రతిరోజు ఎన్నో క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం లేకుండా ఎంతోమంది చచ్చేవాళ్ళు ఉన్నారు. న్యూస్ మీరు చూస్తే, మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడ చూసినా ఈ క్రైమ్స్, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక ఇన్సిడెంట్ వలన కుటుంబాలు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా, ఉన్నతమైన గొప్ప హోదా కలిగిన వాళ్ళు కూడా, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళకున్న రివాల్వర్ తీసుకొని వాళ్ళు షూట్ చేసుకొని చనిపోతూ ఉంటారు. వాళ్ళకు ఆ స్థితి ఉన్నా కూడా నెమ్మది లేని స్థితిలో చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని ప్రజలను మనకు ఈ మార్గంలో నడిపించబడటం ద్వారా మనకు గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానన్నాడు. ఎందుకు ఎక్కిస్తాడు అంటే, సమాధానాన్ని ఇవ్వటానికి. దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని మనం జీవితకాలం అంతా కాచుకుంటూ రావాలి. లోకంలో ఎంతో మందికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ దేర్ ఇస్ నో పీస్. సమాధానం లేదు. అన్నీ ఉన్నా కూడా సమాధానం లేకుండా చచ్చిపోయేవాడు ఒక్కరులుగా ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ నెమ్మది లేదు. భార్యాభర్త దగ్గర మధ్యలో గొడవ వచ్చి చనిపోయేవాడు ఉన్నారు. ఆస్తుల దగ్గర గొడవ వచ్చి చనిపోయేవాడు ఉన్నారు.
చిలకలపేట ఉన్నప్పుడు ఆ పొగాకు బిల్లు ఓనర్ అండి. ఆయనకి చాలా కోట్ల ఆస్తి ఉంది. కానీ కుటుంబంలో భార్య పిల్లల మధ్యలో గొడవ వచ్చి ఈ ఆస్తి తగాదం జరిగి చీరాలకు వెళ్ళిపోయి ఒక్కడే కారులో ఫుల్గా తాగేసి కారు నడుపుకుంటూ మత్తులు వెళ్ళిపోయాడు. ఆ ట్రాక్ మీద పడి చనిపోయాడు. ఉదయాన్నే న్యూస్ వచ్చింది. చాలామంది ఆశ్చర్యపోయారు, అరే ఇంత కోట్ల ఆస్తి కలిగిన ఈ వ్యక్తి ఇలాంటి మరణాన్ని అనుభవించాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా చాలామంది లోకంలో సమాధానం లేకుండా మరణిస్తున్నారు. కానీ డివైన్ పీస్, దైవికమైన సమాధానం మనకు దేవుడు స్వార్థం చేశాడు. హల్లెలూయా. ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని మీరు కాచుకుందరు కాక. యాకోబు రాసిన పత్రిక ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వాక్యంలో యాకోబు దేవుని యొక్క సమాధానాన్ని పొందుకొని నడిపించబడుతూ వచ్చాడు. ఎప్పుడు దేవుడు తన ప్రజలకు సమాధానం ఇస్తాడంటే దేవుడు తోడే ఉన్నప్పుడు సమాధానం ఉంటుందండి. 28వ అధ్యాయం 20 వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడే ఉంది. నేను నడుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడు, తిరుటకు ఆహారం, ధరించుకున్నటువంటి వస్త్రములు నాకు దయచేసినగా యెహోవా నాకు తోడే ఉంటును. ప్రేమిల వల్లగా అక్కడ మీరు గమనించండి. యాకోబు నెమ్మది లేని పరిస్థితుల్లో అక్కడ బేర్షెబ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. సమాధానం లేని పరిస్థితుల్లో అప్పుడు దేవుడు ఆయనను దర్శించాడు. ఆ దర్శనంలో కళలో ఏం కనిపించిందంటే భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దిగుచూ ఉన్నారు. పై నుండి స్వరం వెలువడుతూ ఉంది, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని యాకోబు దేవుడు చెప్తూ ఉన్నాడు. 4 దిక్కుల నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఉండగానే దిగ్గున లేచి యాకోబు చూడగానే ఆయన చుట్టూ ఒక వెలుగు ప్రకాశించదు. హల్లెలూయా. ఇదిగో ఇది దేవుని మందిరమే తప్ప ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు, పరలోకపు గదిని ఇదే అని చెప్పి యాకోబు ఆ స్థలంలో తన తలగడ ఉంచుకున్న రాతను తీసి నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అక్కడ యాకోబు ఈ ప్రార్థన చేస్తున్నాడు, మొక్కుబడితో కూడిన ప్రార్థన. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడే ఉంది. ప్రేమ వల్ల దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ సమాధానముగా ఉందువుగాక. ఈ మాసం అంతా కూడా నా దేవుడు మీకు మీ పిల్లలకు తోడుగా ఉండదు కాక. ఆయన మనకు తోడే ఉన్నాడు అనుకోండి, సమాధానం మనం పొందగలము. ఇంకొక మాట మీకు చెప్తారు. నిర్గమకాండంలో మోషేతో కూడా దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు మార్గం తెలియదు కనాను దేశానికి వెళ్ళడానికి. ఆ సమయంలో మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభా నీవు మాతో కూడా వచ్చిన కదా మేము ప్రయాణం చేయగలము, లేకపోతే ప్రయాణం చేయగలము. కనాను దేశానికి వెళ్ళడానికి నీవు మాతో కూడా రావాలి, మాకు మార్గం తెలియదు ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, నా సన్నిధికి తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగచేయుదును. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడో దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో కూడా వచ్చింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సమాధానంగానే వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. హల్లెలూయా. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు వచ్చినా కూడా దేవుడు వారి పక్షమై యుద్ధం చేసి నెమ్మదిని కలగజేస్తూ వచ్చారు. సమాధానాన్ని పొందుకున్న వాళ్ళు నెమ్మదిగా వెళ్ళారు, పోగొట్టుకున్న వాళ్ళు అరణ్యంలో నశించిపోతూ వచ్చారు వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి. ఈ లోకంలో మనం కూడా దేవుని ప్రజలైన మనం తనకు శక్తి వరకు ప్రభురాకుల వరకు దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని కడ వరకు కాల్చుకుంటూ కాక. దేవుడు మనకు తోడే ఉంటే ఆ సమాధానం ఉంటుంది. దేవుడు మనకు తోడే ఉంటే సమాధానం దేవుడు మనకు సమృద్ధిగా కలగజేస్తాడు. తద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలిసిన ఈ మాసమంతయు మీ మార్గంలో నా దేవుడు మిమ్మల్ని కాపాడను కాక. ఆహారం సమృద్ధిగా మీ కుటుంబాలలో నా దేవుడు దయచేయను కాక. వస్త్రాలను కూడా సమృద్ధిగా అనుగ్రహించుదును కాక. మనిషికి కావాల్సింది ఏంటంటే తిండి, వస్త్రాలు. ఈ పౌరు గారు తెలియజేస్తారు, మనం అన్న వస్త్రములు గల వారమై తృప్తి పొందుదుము అంటాడు.
కరువు వచ్చింది చాలా ప్రాంతాల్లో. వాళ్ళ దగ్గర బంగారు ఉంది, బంగారాన్ని ఎవరైనా తినగలరా? బంగారాన్ని ఎవరు తినలేదు, ఆహారం కావాలి. ప్రేమిల వల్ల అందుకే పౌలు గారు అంటారు, మనం అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదుము. మనిషి లోకంలో ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకొని పోలేదు, అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదుము అని ఆయన పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాంసమంతి కూడా ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో ఏ లోటు లేకుండా నా దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించుగాక. యాకోబుకు తోడి ఉండి అట్టి దీవెనలు దయచేశాడు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుతూ ఉండడం మాత్రమే కాదు, వాటిని పొంది సమాధానకరంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు యాకోబు బ్రొక్కుకున్నాడు. నీవు నన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తే 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను అని దేవుని దగ్గర ఏ కాడికి మనం పొందుకోవడమే మాత్రం కాదు, దానికి తగినట్టుగా 10వ వంతు నీకు చెల్లిస్తాను అని బ్రొక్కుబడి చేసుకున్నాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. యాకోబు దేవునితో చేసుకున్న ఆ నిబంధనను మర్చిపోయి 10వ వంతు ఏశావుకు చెల్లించాడు. కానీ ప్రేమ వాళ్ళ తర్వాత పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో బేతేలులో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన సంతతిని మరలా ఆశీర్వదించి తోడై ఉండి సమాధానం చేత నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు యొక్క సంతతి 12 గోత్రాలకు మార్చబడ్డాయి. లెక్కింప శక్యము కానీ వాళ్ళ సంతతి ఆ విధంగా ఆకాశ నక్షత్రాలు విసుక రేణువుల విస్తరించింది. ప్రేమ వల్ల సమాధానకరంగా యాకోబు యొక్క కుటుంబం కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఉన్నత స్థలములలో దేవుడు ఎందుకు ఎక్కిస్తాడు అంటే సమాధానాన్ని ఇవ్వడానికి, ఆ సమాధానం దేవుని ప్రజలైన మీకు మనకు సొంతం చేశాడు. సమయంలో మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం మీరు చూడండి. ఎందుకు ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా అంటే, ఒకటి సమాధానం ఇవ్వడానికి, రెండవది సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయగలను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చేదను అంటాడు. ఒకసారి ఈశ్వర్ అనే ఒక బాగుంతుడు ఉన్నాడు, అతనికి గార్దులు ఉన్నాయి, అవి తప్పిపోయాయి. అతని నిమిత్తం సౌలు తన కుమారుడు సౌలుని ఒక దాసుని పంపించాడు, మీరు గార్దులు వెతుకురండి అని. వాడు సమయంలో నివాసం చేస్తున్న పట్టణానికి వెళ్ళి గార్దులు వెతుక్కుంటూ వచ్చారు. కానీ అక్కడ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు అనే వ్యక్తి రాబోతున్నాడు, నీవు అతను అభిషేకించబోతున్నాడు సంగతులు దేవుడు తెలియజేశాడు సమూయేలు ప్రవక్తకి. సౌలు రాగానే సౌలేమో వాళ్ళ నాన్న యొక్క గార్దులు వెతుకొని వస్తూ ఉన్నాడు. కానీ సౌలు రాగానే అతన్ని రాజుగా అభిషేకించాలి అని దేవుని చేత ఆలోచన పొందుతున్నవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాగానే నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు మీరు వెళ్ళండి అని సౌలుతోనూ ఆ తర్వాత అతని దాసులతో చెప్తూ ఉన్నాడు. నేడు మీరు నాతో కూడా భోజనము చేయగలను, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను అని అంటాడు. ప్రేమ వల్ల చాలా విషయాలు ఈ మాట బట్టి చెప్తున్నారు. ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాను అన్నాడు. ఉన్నత స్థలముల మీద ఎందుకు దేవుడు ఎక్కిస్తాడు అంటే, రెండవది మన మనసులో ఉన్నదంతయు దేవుడు తెలియజేయడానికి ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద ఎక్కించడం అంటే ఏదో ప్రభు మీద చెప్పినట్లుగా సీఎంగా పిఎంగా మార్చి అక్కడ నేను ఎక్కించి కూర్చోబెడతానని కాదు. దేవుడు తన ప్రజలైన వారిని దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి ఉన్నతమైన స్థలాలు అన్నప్పుడు దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి, ఇక్కడ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి మీ మనసులో ఉన్న కార్యాలన్నీ కూడా మీ ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరచుదురుగాక. ఉన్నతమైన స్థలములలోనికి ఎప్పుడైతే సమూయేలు సౌలుతో చెప్పినట్లుగా ఉన్నత స్థలానికి వెళ్ళాడో అక్కడ
ఆయన మనసులో ఉన్నదంతా కూడా చెప్పాడు. గాడిదల కొరకు ఎందుకు వెతుకుతూ ఉన్నావు, అవి ఎప్పుడో దొరికాయి, వెళ్ళిపో అన్నాడు. కానీ ప్రేమ తర్వాత సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. నూనె అతని తల మీద పోసి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. మనసులో ఉన్న ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక ఇంకొకటిగా ఉండగా దేవుడు సౌలును రాజుగా అభిషేకించాడు. సమూయేలు వారు మనసులో ఉన్నదంతా కూడా లోతుగా ధ్యానించినప్పుడు మీరు మీ గురించి, మీ పిల్లల గురించి కొంతమందికి మీరు ఆలోచించి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఈ ఉన్నత స్థలానికి మీరు వచ్చినప్పుడు మీరు అడిగిన దానికంటే అత్యధికంగా నా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మీరు ఈ స్థితిలో ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఈ స్థితిలో ఈ చెన్నైకి వచ్చి మీ మధ్యలో వాక్యం చెప్పి పరిచయం చేస్తాను నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక. సౌలు గాడిదలతో వెతుకొని వచ్చాడు, కానీ రాజుగా అభిషేకించబడ్డాడు. చూడండి, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను అంటాడు. మన మనసులో ఉన్న ఆలోచన, అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, నా ఆలోచన మీ ఆలోచనలు బట్టివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు బట్టివి కావు, నా తలంపులు మీ తలంపులు బట్టివి కావు. మనం ఆలోచించే ఆలోచనలు, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, కానీ వాటి కంటే గొప్పదిగా దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ రోజున సంఘంలో దేవుని ప్రజలుగా మీరు కొనసాగుతున్నారంటే మీ మనసులో ఉంటున్న ఆలోచన, మీ మనసులో ఉన్న తలంపులు వాటికంటే దేవుడు గొప్పదిగా, మీరు ఆలోచించే తలంపుల కంటే గొప్పగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనము ఈ ఉన్నత స్థలానికి, దేవుని మందిరం అనే ఈ ఉన్నత స్థలానికి మనం వచ్చినప్పుడు మీకు కావలసిన ఆలోచనలన్నీ కూడా నా దేవుడు సమృద్ధిగా దయచేయగలుగాక. ఒకటి, సమాధానం ఉన్నత స్థలాల్లో దొరుకుతుంది. ఉన్నత స్థలంలో మీద దేవుడు ఎందుకు ఎక్కిస్తాడంటే మన మనసులో ఉన్నదంతా మనకు తెలియచేయడానికి. ఉదాహరణకి జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు, జరగబోయే చెప్తానంటారు. నీ కూతురు పెళ్ళైందా లేదా, నీ కొడుకు పెళ్ళైందా లేదా అనే ఆలోచన పొందుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాడికే తెలియదు వాడి గురించి, కానీ మనకేం చెప్తాడు వాడు. ఇలా లోకస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ మనము ఆలోచన కొరకు దేవుని యొక్క మందిరానికి, ఈ ఉన్నత స్థలానికి మీరు వచ్చేదరుగాక. మరొక వైపు మీరు కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, పోరాటాల్లో ఉన్నప్పుడు కూడా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు గమనిస్తే, ఒకసారి ఏలియా అనే ఒక గొప్ప సేవకుడైన ఆయనని ఒక లేడీ బెదిరించిందండి. యెజబెల్ బెదిరించింది. ఏమని? ఇదిగో 400 మంది ప్రవక్తలు నేను చంపావు కదా, నా వైపు ఉన్న ప్రవక్తల్ని, రేపు నీ ప్రాణాన్ని కూడా నేను తీయబోతున్నానని ఒక మెసేజ్ వచ్చిందండి. ఇక అంతే, గొప్ప సేవకుడైన ఏలియా చనిపోవాలి, ఇక్కడ చాలు బ్రతుకు, ఇక నేను చచ్చిపోతేనే బాగుంటుందని మరణాపేక్ష కలిగిన వాడే కూర్చొని ఉన్నాడు. కానీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడో మీరు చూడండి. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి దేవుడితో వచ్చి, చూడండి, నీవు లేచి భోజనం చేసి అప్పము కనబడేది. చూడండి, చనిపోవాలి అనుకున్నవాడు మరలా పడుకుంటాడా? ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. కానీ తిన్నాడు పడుకున్నాడు. చచ్చిపోవాలి ప్రభువా నాకు చాలా అనుకున్నాడు, తిరిగి పడుకున్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు శుభ్రంగా తిరిగి పడుకుంటే హాయిగా ఉంటుంది అనిపించింది. అలాగే జరిగింది ఎక్స్పీరియన్స్. సేవకులకు వచ్చినా కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఏ ఆలోచన చేయకుండా హ్యాపీగా తిరిగి ప్రార్థన చేసుకొని ఆడవరం కాదని చెప్పేసి ఆనాడు ఏరియా కూడా చూడండి, ఆ మరణాపేక్ష. కానీ చనిపోవాలనుకున్నవాడు చనిపోయాడా? లేదు. చనిపోతే నరకానికి పడుతాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండగలుగుతాయి. లేచి పడుతున్నాడు. అతడు లేచి భోజనం చేసి రెండవ వారు వచ్చి ముట్టి
నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. చూడండి, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం మీద పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, హోరేబు ఉన్నతమైన స్థలం. దేవుని వల్లగా మనం ఏదైనా కష్టాల్లో, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలిసిన ఆహారం పెట్టి, అంటే వాక్యం అనే ఆహారం పెట్టి మనల్ని బలపరచుగాక. ఉన్నతమైన స్థలానికి వచ్చినప్పుడు మనకు నెమ్మదిని ఇస్తారు. ఉన్నతమైన స్థలానికి మనం వచ్చినప్పుడు అక్కడ మనకు ఆహారం పెడతాడు, పానీయాన్ని ఇస్తాడు. ఆ భోజనపు బలం చేత 40 రోజులు రాత్రులు పగులు ప్రయాణం చేసి హోరేబునకు వచ్చును. ఒక్కసారి ఆలోచించండి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మీయ ఆహారం కూడా అంతే అవసరం. వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ఈ మాసమంతా కూడా మీరు తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి ఆత్మీయ ఆహారం చేత మీరు తృప్తి చెందుదురుగాక. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి రావాలి, వాక్యాలు మీరు భుజిస్తూ ఉండాలి, వాటిని చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మనం ఈ లోకంలో ప్రయాణం చేయగలము. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ చెన్నై నుండి గుంటూరుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు ప్రయాణాలు ఎన్నో ఇబ్బందులు అయినా కూడా వాటిని ఎదుర్కొని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. ప్రేమ వల్ల ఈ లోకం నుండి పర్లోకం పట్టడానికి వెళ్ళేంత వరకు మనము కూడా ప్రయాణాల్లో మనకు ఏం అవసరం అంటే వాక్యం అనే ఆహారం అవసరం. ఈ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది అని కీర్తనాకారులు చెప్తారు. వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, ఆ విధంగా నడవాలి. అప్పుడే మీ కార్యములన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే, ఉన్నత స్థలముల మీద ఎక్కించి దేవుడు ఏం చేస్తాడో చూడండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించేదను, పొలంలో పంట వారికి తినిపించేదను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించేదను అంటాడు. చూడండి, చాలా ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు, పొలముల పంట వారికి తినిపించేదను. ఇవన్నీ శ్రేష్టమైన, రుచికరమైన, బలకరమైనటువంటి ఆహార పదార్థములు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి, ఉన్నత స్థలానికి మనం వచ్చినప్పుడు పొలముల పంట దేవుడు తినిపించును గాక. దేవుని మందిరావరణంలో ఉంటున్న ఒక దీవెన. ఈ సహవాసంలో ఎక్కువగా వాక్యాలు చెప్పి దేవుని ప్రజలను మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. అనేక చోట్ల ఎదుగు అద్భుతాలు టచ్చనంగానే పడిపోవడం అని ఆ కార్యక్రమాలు లేవు. అలా చేయాలంటే చాలా ఉంటాయి. అవన్నీ కూడా మరుగు చేయబడుతున్నాయి. ఉపదేశం ద్వారా దేవుడు మిమ్మల్ని కట్టుచూ ఉన్నాడు ప్రభు తన రాకడ కొరకై. హల్లెలూయా. కొండ బండ నుండి తేనెను, చెమ్ముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెదను అని అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని కూడా మీరు గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 16:13లో ఎంతవరకు దేవుడు తన సంఘాన్ని, తన ప్రజల్ని ఆయన బలపరుస్తూ ఉంటాడంటే, ఈలాగు బంగారుతోనూ వెండితోనూ దేవుని అలంకరించి సన్నపు అవిసనారియు పట్టును, విచిత్రము పుట్టు పనిగల యూగల బట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను, తేనెయు, నూనెయు నీకు ఆహారం వేయగా. చూడండి, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. సంఘాల గురించి చెప్తున్న మాటలు ఇవి. దేవుని ప్రజల గురించి చెప్తున్న మాటలు ఇవి. బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి ఆహారంతో తృప్తి పరచడం మాత్రమే కాదు, ఉన్నత స్థలంలో ఆయన ఏం చేస్తారో తెలిసిన, బంగారుతోనూ వెండితోనూ నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టు విచిత్రపు పుట్టు పనియు గల బట్టలు నీకు ధరింపచేసి, వేడుకగా ఒక హుందాగా లేకపోతే ఒక గొప్ప దీవెనకరంగా ఉండటానికి లోకరీతిగా మనం గమనించినట్లయితే, ఒకటి ఆహారం, రెండవది శ్రేష్టమైన బట్టలు.
వీటిని బట్టి ఒక గొప్పతనం కనబడుతూ ఉంటుంది. గొప్పతనం కనబడుతూ ఉంటుంది. లింగ మెతుకు లేదు విషయాలకు అని అంటారు. మొదట ఫస్ట్ ఆహారం ఉండాలి అని అంటారు. ఆహారం ఉండాలి, తర్వాత వస్త్రాలు. ఇవి ఒక వ్యక్తికి ఒక హోదాగా ఒక గొప్పతనంగా కనబడుతూ ఉంటుంది. ఆత్మీయంగా సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ ఆహారం వాక్యం చేత బలపరుస్తూ ఉన్నాడు. రాయల్టీగా ఉండేటట్లుగా వస్త్రాలు అన్నప్పుడు క్రీస్తు యొక్క సుగుణాలు మనకు ధరింపచేస్తూ ఉన్నాడు. బంగారు ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క సుగుణాలు. సంవత్సరాలు గడిచే కొద్ది, రోజులు గడిచే కొద్ది, మాసాలు గడిచే కొద్ది సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మిక్కిలి సౌందర్యవతమై రాణియోగంతుగా అభివృద్ధిని పొందివి. అంటే పెళ్లి కుమార్తె సంఘముగా మారేంత వరకు దేవుడు సంఘంలో ఉన్నత స్థలాలు ఏం చేస్తుంటాడంటే మనల్ని ఆహారం చేత పోషిస్తాడు. మనలో ఉంటున్న వీక్నెస్ అన్ని కూడా తొలగించి స్ట్రెంత్ బలంగా ఉండేటట్లుగా మనలో దైవిక స్వభావాలన్నీ కూడా దేవుడు మార్చుదురుగాక. కనుకనే మనం ప్రతిసారి దేవుని దగ్గరకు రావాలి, వాక్యాల ఉపదేశాలు వినాలి, ఆ విధంగా జీవించాలి. అప్పుడే క్రీస్తు యేసులకు కలిగిన ఆ సమానమైన సంపూర్ణతలోనికి మనం రాగలం, రాణిగా మార్చబడగలం. రాణి అంటే ఇక్కడ సంఘమై ఉన్న మనమే. మనల్ని ఆయన ఎదుట ప్రభు తన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రేమికుల వల్ల ఎందుకు ఉన్నత స్థలముల మీద దేవుడు ఎక్కిస్తాను అని అంటున్నాడు అంటే ఒకటి సమాధానం ఇవ్వడానికి, రెండవది ఆయన మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మన మనసులో ఉన్నదంతా తెలియచేయడానికి, మూడవది ఏహెచ్కేలు గ్రంథం 34:14 వాక్యంలో మీరు చూడండి. ఏహెచ్కేలు గ్రంథం 34:14 నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడదు. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలముందు అవి వేయును. ఇటర్నిటీ, నిత్యత్వాన్ని గురించి రాయబడిన మాటలు ఇవి. ఈ లోకంలో ఒకటి సమాధానాన్ని ఉన్నత స్థలాల్లో పొందుకుంటారు, రెండవది దేవుని సన్నిధికి వచ్చి ఈ ఉన్నత స్థలాల్లో మనం పరిపూర్ణంగా మార్చబడటానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటుంది. వీటి తర్వాత ఇటర్నిటీ, నేను మంచి మేతగల చోట వాటిని మేపదను. దేవుని మందిరములో ఆత్మీయ ఆహారం ఉంది. ఇక పరలోక రాజ్యంలో మంచి మేతగల చోట స్థలాలు, గొర్రెల కాపరి ఉన్నాడు. ఎండిన చోట గొర్రెలు తీసుకెళ్తాడా? లేదు. ఎక్కడ పచ్చటి పైరు ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి గొర్రెల్ని మేపుతాడు. అక్కడ మేత అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో చోటుకి తీసుకెళ్తాడు. ఊరు తిరుగుతూనే ఉంటాడు కాపరి. ఎక్కడ ఆ చోట పచ్చటి పైరు గడ్డి ఉంది అక్కడ మీరు తీసుకెళ్ళిన అన్నప్పుడు మందరం తీసుకెళ్తాడు. దేవుని వల్ల అలాగే దేవుని ప్రజలైన మనల్ని కూడా ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. దేవుని ప్రజలైన మనల్ని కూడా బలమైన మేతగల స్థలమందు మనల్ని మేపేటట్లుగా ఉన్నత స్థలాలు ప్రభు తీసుకొని వెడదురుగాక. ఈ లోకంలో దేవుని మందిరం, సంఘ ప్రతిరూపం పరలోక రాజ్యం. ఇంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22:3 వాక్యం నుండి మీరు గమనించండి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఉన్నత స్థలముల మీద, ఉన్నత పర్వతముల మీద బలమైన మెత్తగల స్థలము అందు అవి వేయును. ఆత్మీయంగా నేను చెప్తున్నాను, అక్కడ దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఇక లోక సంబంధమైన శ్రమ ఏవి కూడా ఉండదు. 22:3-4 వాక్యాలు. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండదు. ఆయన సేవించు, ఆయన ముఖదర్శనం చేస్తూ ఉండదు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతీయులను, సూర్యకాంతీయులను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును.
వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇదే చివరికి దేవుని ప్రజలకు మిగిలిన ఉన్నతమైన స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. లోకరీతిగా ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు పొందిన వాడి రోజున కనబడట్లేదు. వాళ్ళ స్టాచ్యూస్ మాత్రమే మిగిలి ఉంటాయి. 50 అడుగులు 200 అడుగులు ఎత్తుల్లో ఒక స్టాచ్యూ నిర్మిస్తారు. వాళ్ళు గొప్ప కార్యాలు చేసేదని అవి మాత్రమే లోకరీతిగా ఉన్నత స్థలాల్లో అవి కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రజలైన మనం దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని ఈ మాసమంతి మీరు పొందుదురు కాక. దేవుని మందిరానికి వచ్చి బలమైన మేత ఆహారం చేత మీరు పోషింపబడుదురు కాక. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఉన్నత స్థలం కొరకై సంఘమంతటిని ప్రభు సిద్ధపరచును కాక. ప్రార్థన చేసుకుంటారు. వాక్యం 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుంటారు. మరి ఒకసారి ప్రభా ఈ ఏప్రిల్ మాసం కాల్సిన కృప మీరు సమృద్ధిగా దయచేసి ఈ మాసం అంతా కూడా దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద మీరు నిర్మిస్తారని చెప్పారు. లోక సంబంధమైన అనుభవాల్లో ఉన్నత స్థలాలు ఎక్కించే అనుభవాలు అవసరం లేదు. మీలో ఉంటే చాలు ప్రభా. మీ దీవెన మాకు కావాలి. మీరు మమ్మల్ని మా పిల్లల్ని మీరు ఉన్నత స్థలాల్లో మీరు ఎక్కించారు. మా బ్రతుకులను మీరు బ్రతుకుగా మార్చారు. ఎందుకంటే ఉన్నతమైన ఆశీర్వాదం ఏమున్నది ప్రభా. మీరు మా జీవితాలు చేశారు. మీరు అన్నింటిని బట్టి స్తోత్రమని అందరూ ప్రార్థన చేసుకుంటారు. 5 నిమిషాలు అందరూ మరొకసారి మన స్థితిని బట్టి ఆనాడు లూసిఫర్ని దేవుడు హెచ్చించి కనపరిచాడు. ఉన్నత స్థలాలు ఎక్కించాడు. కానీ అతను గర్విష్ఠుడై ప్రోత్సవేయబడ్డాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించినప్పుడు అతిశయపడే అనుభవాలు కాకుండా ఒక తగ్గింపు అనుభవం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తారని దేవుడు చెప్పాడు. ఉన్నత స్థలాలు దేవుడు ఎందుకు ఎక్కిస్తాడంటే ఒకటి సమాధానం పెట్టాలి. ప్రార్థన చేస్తారు. ఈ మాసనంతా ఇప్పుడు మీరు నాకు తోడు సమాధానం పెట్టవచ్చు. దానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రాలు నా రాకపోకల్లో మీరు తోడై ఉండమని అడగదు. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు సమాధానం ఉండదు. ఏ కొరత అనేది మనకు ఉండదు. ఈ నెలంతా కూడా మీరు మాకు తోడుగా ఆహారం వస్త్రాలు లోపు లేకుండా సమృద్ధిగా మీరు మాకు మా రాకపోకల్లో తోడుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్నాడు, నా సన్నిధికి తోడుగా వచ్చినాడు. నేను మీకు విశ్రాంతిని కలిగేస్తాను. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు విశ్రాంతి మనకు కలుగుతుంది. అందుకే దేవుడు ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తాడు. ఉన్నత స్థలాల్లో కొండలు గుట్టలు ఎక్కి అక్కడికి వెళితే అక్కడ లోకరీతిగా ఏ మనుషులు ఉండరు, నెమ్మది అక్కడ అవుతారు. కానీ దేవుడు వాళ్ళ తోడే ఉన్నప్పుడు నేను తీర్థదర్శిని ఉన్నతమైన స్థలంలో నాకు ముందు వెళ్ళి నేడు మీరు నాతో కూడా భోజనం చేయాలి. రేపు మీ మనసులో ఉన్నదంతే మీకు తెలియజేస్తున్నాను. ఉన్నత స్థలాల్లో దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసు, నీ మనసులో ఉన్నదంతే నీకు తెలియజేయడానికి ఆయన తీసుకొస్తాడు. మీరు ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళిక మనసులో ఉన్న ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మీ మనసులో ఉన్న ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేరులు కాక, మీ చిత్తం యావత్తు నెరవేరులు కాక ప్రార్థన చేసుకుంటారు. మీ చిత్తం మా పిల్లల పట్ల ఉన్నతమైన చదువు వారి యొక్క వివాహాల విషయాల్లో నేర్చారు. తండ్రి మీ మనసులో ఉన్న ఆలోచన నెరవేర్చారు. మా తరపున మా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. మీ చిత్తాన్ని నెరవేర్చమని మీ పిల్లల క్షేమాన్ని కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఉన్నత స్థలాల్లో అందుకే దేవుడు మీరు తీసుకొస్తున్నాడు. ఇక్కడ మీకు ఆలోచన ఇవ్వటానికి సౌలకు ఆలోచన చేత వచ్చాడు. గాడులు తప్పిపోయాయి, అవి మళ్ళా నా తండ్రి దగ్గర తీసుకొని రావాలి. కానీ సౌలను రాజుగా అభిషేకించాలని దేవుని యొక్క ప్రణాళిక. మీరు ఆలోచించే ఆలోచనలు తలంపులు దేవుని ఆలోచనలకు అతీతంగా ఉంటాయి. ప్రార్థించాలి.
మీరు నా కుటుంబాన్ని దీవించండి. పిల్లలను ఆశీర్వదించండి. కష్టకరమైన పరిస్థితుల్లో శ్రమల మధ్యలో కొనసాగుతున్నారు. ఏలియా భోజనపు ఫలం చోట రాత్రి పగులు 40 రోజులు ప్రయాణం చేసి కోరేగులకు వెళ్ళారు. ఉన్నత స్థలానికి వెళ్ళారు. ధైర్యాన్ని పొందుకున్న వారి వాక్యం చేశారు. వారికి మాసమంతా కూడా మీ సన్నిధిలో వచ్చి ప్రభు నేను బలపరచుకోవడం వాక్యం చేస్తే నేను ధైర్యాన్ని పొందుకునేటటువంటి సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరచు. ఉన్నత స్థలంలో మీద దేవుడు ఎక్కిస్తాడు. పొలంలో పంట చేకూరుస్తాడు. కొండ బండ నుండి తేనెడు చెవులకి, రాతి బండ నుండి నూనె అతనికి జ్వలించేదులు అంటాడు. దేవుని మందిరావరణలో దేవుని సన్నిధిలో ఈ ఉన్నత స్థలాల్లో ఉంటున్న గొప్పతనాలు ఏంటో వాక్యం తేటగా తెలియజేస్తుంది. నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియోగనంతగా అభివృద్ధి నొందుతుంది. పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చేంత వరకు దేవుడు నాన్ని ఆత్మీయంగా బలపరుస్తూనే ఉంటాడు. వాక్యం చేస్తాడు. క్రీస్తులో ఉంటున్న స్వభావాలన్నీ కూడా మనలో రూపింప చేస్తూ ఉంటాడు. పరిపూర్ణతలోనికి వచ్చేంత వరకు రాణియోగనంతగా అభివృద్ధి నొందుతుంది. ప్రార్థన చేస్తాను. ఇంకా నేను ఆత్మీయంగా బలపరచుకున్నాను. సంవత్సరాలు గడిచే కొద్ది నేను రాణియోగనంతగా మీకు పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడేంత వరకు నేను ఇంకా పరిపూర్ణతలో రావాలని మీలాంటి స్వభావం, మీలాంటి దైవికమైన గుణాలు విలువైన స్వభావం నన్ను రూపించుకుంటాను. ఉన్నతమైన స్థలాలను తీసుకెళ్తాను. అక్కడ దుఃఖము కన్నీళ్ళు ఏమీ ఉండదు. అటు రాజ్యానికి నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సిద్ధపరచుకొని తీర్మానంతో ప్రార్థించాను.